నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే హీరో రవితేజ ఇటీవల షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తుంది రవితేజ ప్రస్తుతం భాను డైరెక్షన్ లో తన 75వ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ లో రవితేజ కుడి చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది గాయంతోనే రవితేజ షూటింగ్ లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు అయితే కుడి చేతికి అయిన గాయం ఎక్కువ కావడంతో యశోద హాస్పిటల్లో రవితేజకు సర్జరీ చేయించినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది దీంతో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు డాక్టర్లు సూచించారట ఈ విషయాన్ని రవితేజ పిఆర్ టీం వెల్లడించింది హీరో రవితేజ ఇటీవల షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తుంది రవితేజ ప్రస్తుతం భాను డైరెక్షన్ లో తన 75వ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ లో రవితేజ కుడి చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి చెప్పండి మరి షూటింగ్ లో హీరో రవితేజ గాయపడ్డట్లుగా తెలుస్తుంది అలాగే సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అఖిల ఏదైతే మాస్ మహారాజా రవితేజకి కుడి చేయికి గాయాలన్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి కూడా ఆయనకి కుడి చేయికి గాయమైనప్పుడు కూడా ఆయన లైట్ తీసుకుంటూ ఈ సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఏదైతే రవితేజ 75వ సినిమా భాను డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ఈ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీ గచ్చిబౌలి షూటింగ్ నేపథ్యంలోని ఆయనకి బలమైన గాయం అదే చేయికి తగలటంతో ఆయనకి యశోద హాస్పిటల్కి పంపేయడం తీసుకెళ్లడం కూడా జరిగింది అక్కడ ఏదైతే డాక్టర్ల సూచన కొరకు దానికి సంబంధించి కుడి చేయికి సర్జరీ ఎమ్మటే చేయాలని కూడా చేయడం కూడా జరిగింది దీంతో పాటు 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకి డాక్టర్లు చెప్పినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు షూటింగ్ కూడా బ్రేక్ పడ్డట్టు కూడా తెలుస్తుంది ఏదైతే ఇప్పటికే రవితేజ టాలీవుడ్ లో దాదాపు 3 సినిమాలు డిజాస్టర్ కావడంతో కొంచెం ఆయనకి ఈ సినిమాల పైన మరి నెక్స్ట్ సినిమా చేయాలనే ఆవేశంతో ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన సినిమా డిజాస్టర్ ఉంది కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ ఎమ్మటే సెట్ మీద తీసుకెళ్తేందుకు ప్రయత్నించడంతో ఈ గాయంతో ఆయన ఒక 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్పడంతో దీన్ని ఇప్పటికే షూటింగ్ ఆగినట్టు కూడా తెలుస్తుంది అంటే ఉదయం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన ఏదైతే ఆ షూటింగ్ లో దీని గాయమైనట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే యశోద హాస్పిటల్ సంబంధించి డాక్టర్లు మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది అఖిల ఓకే రైట్ గోపి థ్యాంక్ యూ